విజయవాడలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని లోక్సభ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని పూరించారు. ఇంటింట తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాల గురించి వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మరో 2 నెలల్లో ప్రజల బాధలు తీరిపోతాయని అన్నారు. జగన్ చేపట్టిన దుర్మార్గపు చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. నియోజకవర్గంలో ముఖ్యంగా గుందల కొండ ప్రాంతం, ఈ ప్రాంతానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడంలో 2014 నుంచి 19 వరకు మా నాయకుడు గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిష్కరించాం. కొన్ని పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ పనులన్నీ కూడా మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా జనసేన ఉమ్మడి అభ్యర్థులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా గుణదల ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలని మేము రేపు జూన్ నుంచి పరిష్కరించబోతున్నాం. ముఖ్యంగా మేము ఎన్నో హామీలు ఇచ్చాం. జూన్ నుంచి ప్రతి హామీ అమలుకి కృషి చేస్తాం. ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. మేమందరం కలిసికట్టుగా ఉండి నిధులు తెచ్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తాం. యువతని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు ఉద్యోగాలు వచ్చే ఉద్యోగ కల్పన కృషి చేస్తాం. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మన రాజధాని, కళల రాజధాని అమరావతి, మన పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండింటినీ సాధించుకునే విషయంలో మన నాయకుల వారైన ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం తీసుకుని ఈ రెండింటినీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా మా నాయకులందరం కలిసికట్టుగా కృషి చేస్తారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైన వారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసిన త్యాగాలకు ధన్యవాదాలు. తప్పకుండా అందరం కలిసి ప్రజా సమస్యలను తీర్చబోతున్నాం. ప్రజారంజక పాలన రాబోతుంది. జూన్ నుంచి ప్రజారంజక పాలన రాబోతుంది. తప్పకుండా దేశంలో ఎన్డీఏ, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా ఉండి అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ఇవాళ ప్రచారం మొదలుపెట్టినప్పుడు నా సహకరించిన ముగ్గురు పార్టీ నేతలకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.